హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇలా తయారు చేసిన ఈ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీ, పూరీల్లో దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలాగ సన్నని తరుగు కింద తరుక్కోవాలి. అలాగే 2 కోడిగుడ్లు, 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా, ఈ 2 గుడ్లు సరిపోతాయండి. అలాగే మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ తీసుకోండి. నేను తక్కువ తయారు చేస్తున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నాను. మనం తయారు చేసే మోతాదుని బట్టి మనము ఎక్కువ తక్కువ అనేది ముందే నిర్ణయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత కరివేపాకుని, అలాగే పచ్చిమిర్చిని, జీలకర్రని వేసి దూరగా వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేపించుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద దూరగా ఉల్లిపాయ ముక్కలు అనేది ఎగాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే మనకి ఈ గుడ్డు ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా చేసుకోవచ్చు. 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి ఈ ఎగ్ ఫ్రై అనేది. ఇది వచ్చేసి బాక్సుల్లోకి పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే లేదు, మనం మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే, చపాతీ, పూరీల్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి చూసారా, ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయి, అంటే ఆనియన్స్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి, కలర్ చేంజ్ అయింది చూసారా. ఇలా వేగిన తర్వాత నూనె కూడా మనకి బయటకు వస్తుంది, ఇలా కనిపిస్తుంది చూసారా. నూనె అనేది బయటకు వస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది వేగిపోయినాయా చూసినగా. ఇప్పుడు మనము ఎగ్స్ని, అంటే గుడ్లని ఇలా పగలగొట్టి పెంకులు పడకుండా ఇలాగా సొనని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము దీన్ని కలుపుకుందామండి. చూడండి, ఇలాగా చూస్తున్నారా కదా, ఇలా కలుపుకోవాలి. అంతా ఈక్వల్గా నెమ్మదిగా ఇలాగా అడుగు పట్టకుండా, పెనానికి అంటుకోకుండా చూడండి. ఇలాగా మనం ఎంత మంచి ఫ్రై చేసుకుంటామో మనకి ఇది నీచు వాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం చేసే విధానాన్ని పెట్టే ఏ కర్రీకైనా మన టేస్ట్ బాగుంటుంది. మరి చూసారా, ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఇది డ్రై అయిపోయేటంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారా, మీరు చూస్తున్నారు కదా, ఇలాగా పెనానికి అంటుకోకుండా, అడుగుకంట గరిటెతోటి కలుపుకుంటూ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి మాకు రాదా అని మీరు అనొచ్చు, వస్తుందండి. కాకపోతే చిన్న చిన్న మార్పుల వల్ల ఇంకా మరి కాస్త టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. మీరు చేసే విధంగా కాకుండా ఇలాగా చూడండి, ఇక్కడ చేస్తున్న విధంగా ఇలా. ఇప్పుడు దీంట్లోకి కాస్త సాల్టు, అన్ని కారము మీరు తినేదాన్ని పెట్టేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇలాగా ఈ గుడ్డు మిశ్రమం ఇలా కాస్త పచ్చిగా ఉన్నప్పుడు సాల్ట్ వేయడం వల్ల దీని లోపలకంట వెళ్ళి ఇది మాడిపోకుండా ఈక్వల్గా ఫ్రై అవుతుంది గుడ్డు మిశ్రమం అనేది. చూడండి, దీన్ని కొన్ని చోట్ల ఉక్కుడని, కోడిగుడ్డు పొరటని కూడా పిలుస్తారు. కొంతమంది ఎగ్ ఫ్రై అంటారు. మరి ఏ పేరు పిలిచినా కానీ పదార్థం మాత్రం ఒకటే కదండి. ఇలాగా చూడండి, మనం చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ అనేది మారుతుంది. ఇంకా మనం మంట హైలో పెట్టుకున్నాం అనుకోండి స్టవ్ది, ఇంకా మనకు ఈ ఫ్రై అనేది మాడిపోయి అదొక టేస్ట్ వస్తుంది. కాబట్టి మనము టేస్టీగా రావాలంటే ఇలాగా నెమ్మదిగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. మరి మీకు సిమ్లో పెట్టుకోకుండా మాకు అర్జెంట్ ఉంది అనుకుంటే దగ్గరుండి ఇలాగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనము దీనికి సరిపడా కారం వేసుకుందాము. ఆల్రెడీ మనము 2 టేబుల్ స్పూన్లు
సారీ అండి, 2 పచ్చిమిర్చిని వేసుకున్నాము కాబట్టి మనకి ఇప్పుడు తగ్గించి కారాన్ని అనేది వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారము, సాల్ట్ అనేది వేసుకోండి. ఇంకా దీంట్లోకి ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకొని ఇంకా దింపేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, గుమగుమలాడుతూ ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసుకుంటానండి. ఇంకా దగ్గరికంటే అయిపోయింది కదా. మరీ ఎక్కువ వేపించుకున్నా కూడా ఇంకా మనకి గట్టి గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని వేరొక దాంట్లోకి, వేరొక ప్లేట్లోకి కానీ, గిన్నెలోకి కానీ, బాక్స్లో కానీ, ఏదైనా కంటైనర్లో కానీ దేంట్లోకైనా కూడా తీసుకోండి. మరి అందంగా కనిపించాలంటే దేంట్లోకైనా తీసుకోండి. లేదు మేము ఇలానే వడ్డించుకుంటాం అనుకుంటే ఇలానే వడ్డించుకోండి. ఇంకా మార్నింగ్ అప్పుడు చేశారనుకోండి బాక్సుల్లోకి ఉపయోగపడుతుంది. ఇంకా టిఫిన్లోకి ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడు ఎగ్ కర్రీయేనా అనే వాళ్ళకి ఇలా ఒక్కసారి ఈ ఎగ్ ఫ్రై, ఒకసారి ఉడకబెట్టి కర్రీ వండి, ఒకసారి ఎగ్స్ని ఫ్రై చేసి ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసి పెట్టండి. మరి గుడ్డు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ మన డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా రోజు ఒక గుడ్డు తీసుకోమని. అలాగే పిల్లలకు పెట్టమని. మరి కొంచెంమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి రైస్లో వేసి అందించండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి.